142 కీర్తన. మరి 142 కీర్తనలో మరి 7 వచనములు మనము చూసినట్లు ఉన్నాయి. మరి 7 మాటల్లో కూడా దేవుడు మనతో మాట్లాడుటకు ఆయన కొన్ని విధాలుగా మనం ఎలా ప్రార్థన చేయాలి, ఎలా దేవుణ్ణి ఆరాధించాలి, ఏ విధంగా దేవుని దగ్గర మనము మహిమ పొందాలి, దేవుని మహిమపరచాలి అనేది కూడా తెలియజేయబడుతున్న కీర్తన. మరి 142 కీర్తన మరిది దావీదు గృహలో ఉన్నప్పుడు మరి అతడు చేసిన ప్రార్థన ఈ 142 కీర్తన. మరి దావీదు గారు మరి ఏ విధంగా ప్రార్థన చేయుచున్నాడు అనేది తెలియజేయబడుతున్న కీర్తన భాగము. మరి మనం చదువుకున్న మరి 142 కీర్తనలో మరి 5 విధాలుగా మనం దావీదు గారు ప్రార్థన చేసిన ప్రార్థన, మరి 5 రకాలైన ప్రార్థనతో మరి దావీదు గారు ఇందులో మాట్లాడుతున్నారు. మరి 142 కీర్తన మొదటి మాటను మనం చూసుకున్నట్లయితే, నేను ఎలుగెత్తి యెహోవాకు మొరలుచున్నాను, ఎలుగెత్తి యెహోవాను బ్రతిమలాడుకొనుచున్నాను. దావీదు ఎలా ప్రార్థన చేస్తున్నాడు అంటే, నేను ఎలుగెత్తి యెహోవాకు మొరలిడుచున్నాను, మొర్రపెట్టుచున్నాను, నేను ఎలుగెత్తి యెహోవాను బ్రతిమలాడుచున్నాను. మరి చాలామంది మరి మొదటి మాటను మనం చూసుకున్నట్లయితే దావీదు దేవుని బ్రతిమలాడుతున్న సందర్భం కనబడుతుంది. ఎలా బ్రతిమలాడుతున్నాడు? మనం కొన్ని సందర్భాల్లో ఏదైనా అవసరమైతే మనం అడుగుతుంటే, ఒరే ఈ ఒక్క సాయం చేయరా, లేకపోతే ఇక్కడ పోదాం రారా, లేకపోతే నాకు ఈ అవసరత ఉంది, కొంచెం నాకు ఈ అవసరతలో నుంచి నన్ను విడిపించరా, కొంత ధనము సహాయం చేయరా, లేకపోతే నాకు ఇబ్బంది ఉంది, ఏదో ఒక రకముగా వారు సహాయమును కోరుకోవాలన్నప్పుడు వారు సహాయం చేయనప్పుడు మనం ఏం చేస్తాం? బ్రతిమలాడుతుంటాం, ప్రాధేయపడుతూ ఉంటాం. వారిని ఏదో రకంగా వారి ద్వారా సహాయం కావాలని ఎన్నెన్నో మాటలు చెప్తూ, ఎన్నెన్నో పరిస్థితులు వారికి, ఇంకా కొన్ని సందర్భాల్లో వారు ఏదైనా పని చేయాలని కొంతమంది పని చేయించుకుంటారు. వారి ద్వారా సహాయం వారు మనకు సహాయం చేయాలి అంటే కొంత పని చేయించుకొని మనకి సహాయం చేస్తున్న సందర్భాలు కూడా ఎన్నో మనం చూస్తున్నాం. మరి దావీదు గారు కూడా ఏం చేస్తున్నారంటే, ఎలుగెత్తి యెహోవాకు మొర్ర పెట్టడమే కాదు కానీ మరలా ఎలుగెత్తి అంటే ఎంతో మరి బాధతో, ఎంతో పరిస్థితితో దేవుని బ్రతిమలాడుతున్నాడు. అయ్యా నా పరిస్థితిని చూడయ్యా. దావీదు ఒక మహారాజుగా ఉన్నాడు, మామూలు ఒక గొర్రెల కాపరిగా ఉండలేదు, ఒక పని చేస్తున్న వ్యక్తిగా ఉండలేదు, ఇంకేదో సందర్భంలో ఉండలేదు. కానీ ఒక మహారాజుగా ఉన్నా కూడా ఆ ఒక గృహను ఎన్నుకున్నాడు. ఆ గృహ పేరు ఏమిటంటే మరి అల్దుహా అనే గృహ. అందులో ఒంటరివాడిగా ఉన్నాడు. ఆ గృహలో ఒంటరివాడిగా ఉన్నాడు. ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు ప్రార్థన చేస్తున్నాడు. మరి మనము కూడా అలాంటి సందర్భాల్లో, అలాంటి పరిస్థితులు ఎన్నో మన జీవితాల్లో ఎదుర్కొంటూ ఉంటాం. కానీ అటువంటి సందర్భాల్లో కూడా మరి దావీదు మరి కీర్తన భాగం ద్వారా మనకు నేర్పిస్తున్నాడు మనం ఎలా ప్రార్థన చేయాలి, ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నా, ఎటువంటి సందర్భం వచ్చినా కూడా మనం ఎలా ప్రార్థన చేయాలనేది దావీదు. మొట్టమొదటిగా అతి ముఖ్యమైన సంగతి ఏంటంటే, మనకు ఎన్నో కష్టాలు ఎదురవుతుంటాయి. మరి దేవుని ఎదుటే మనకు తెలియజేయాలి. కానీ మనుషులకి వెళ్ళి చెప్పుకొని, బంధువులకి వెళ్ళి చెప్పుకొని, మరి స్నేహితులకి వెళ్ళి చెప్పుకొని, ఇరుగు పొరుగు వారికి వెళ్ళి చెప్పుకోవడం వల్ల మనకి ఏ సమస్య విడుదల పొందుకోదు. కానీ దావీదు మరి ఎక్కడికి వెళ్ళాడంటే, మరి మనుషులకి వెళ్ళి చెప్పుకోలేదు, కానీ దేవాతి దేవుడైన యేసయ్య దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. తన సమస్యను బ్రతిమలాడుకుంటూ, మరి దేవుడు వింటున్నాడు గనకే, దేవుడు తన ప్రార్థన విని దయతో విన్నాడు గనకే మనుషులు ఎదుట నేను మొర్ర పెట్టుకున్నా నాకు విడుదల కలగదు. కానీ దేవుని సన్నిధిలో మొర్ర పెట్టడం చాలా మంచిది. దేవుని సన్నిధికి మొర్ర పెట్టాడు గనకే, దేవుని ఎదుట మొర్ర పెట్టుకోవడం వల్ల దావీదు గారు దేవుని ఎదుట మొర్ర పెట్టిన మొరను విని దేవుడు ఆ సమస్య నుంచి విడుదల కలిగించాడు. మరి అక్కడికి ఎంతో మంది మరి ఎన్నెన్నో పరిస్థితులు కలగవచ్చు. ఎక్కడికి వెళ్తే నాకు ఈ సమస్య, ఒక మహారాజుగా ఉన్నాడు, ఒక రాజుగా ఉన్నాడు. ఆ రాజుగా ఉన్న వారి దగ్గరికి వెళ్ళి అతను ఏది చెప్తే అది వింటారు, వెంటనే ఆర్డర్ వేస్తే అది చేస్తారు, ఏది చెప్పినా చెయ్యాలి. కానీ ఒక మహారాజుగా ఉన్నా కూడా తన
ఆ ధనము ఉంది, ఆస్తి ఉంది, అన్నీ ఉన్నాయి. తన మాట, తన కనుసైగ చేసినా కూడా వెంటనే ఆ పనులన్నీ జరుగుతాయి. కానీ అవన్నీ పక్కన పెట్టి దేవాతి దేవుడైన తన దేవుడి దగ్గర మొర్ర పెట్టడం, తన దేవుని బ్రతిమలాడుకుంటున్నాడు. అయ్యా, ఒక గృహలోకి వెళ్ళిపోయాడు. ఆ గృహలోకి వెళ్ళిపోయి ప్రార్థన చేస్తున్నాడు. మనుషుల దగ్గరికి వెళ్ళి నేను నా సమస్య చెప్పుకోనయ్యా. మనుషుల దగ్గర మనం చెప్పుకోవచ్చు, హేళన చేస్తుంటారు. ఈరోజు విన్నట్టే వింటారు. మరొక సందర్భాల్లో మన పరిస్థితిని చూసి చిన్న చూపు చూస్తూ ఉంటారు. మన పరిస్థితిని చూసి హేళన చేస్తుంటారు. వారికి సమస్య అంట, వాళ్ళకి బాధ అంట అని మనల్ని ఎంతగానో కింద చిన్న చూపు చూస్తే ఉండేవంట. అటువంటి మనస్తత్వాలు కలిగిన మనుషులు కూడా ఉన్నారు. కానీ దావీదైతే తన స్థితిని పక్కన పెట్టేశాడు. నేను రాజును కదా, నాకేం అవసరం, ధనము ఉంది, బలము ఉంది, సైనికులు అన్ని విధాలుగా నాకున్నాయి, నాకేది అవసరం లేదు కదా అనుకోలేదు. కానీ అవన్నీ పక్కన పెట్టి తన సమస్యను దేవాతి దేవుడి దగ్గరికి బ్రతిమలాడుతున్నాడు. మనలాంటి వాళ్ళని ఒకవేళ ప్రార్థన చేయడము, బ్రతిమలాడడం అంటే సహజం. ఎందుకంటే చిన్న చిన్న వ్యాపారములు, చిన్న చిన్న పనులు చేసుకొని మన కుటుంబాన్ని మనం పరిస్థితులు కొనసాగించుకుంటాం. ఒక రాజు స్థానంలో ఉన్న వారికి బ్రతిమలాడవలసిన అవసరం ఏముందండి? ఆయనకి ఏమీ తక్కువ లేదు. కానీ ఎక్కడికి వెళ్ళినా నాకు అవసరం లేదు, మనుషుల సహాయం నాకు అవసరం లేదు, ఎవరి సహాయం నాకు అవసరం లేదు. కానీ దేవాతి దేవుడు, నా ప్రార్థన వినగల దేవుడు, నా కన్నీరును చూసే దేవుడు, నేను ఎవరి దగ్గరికి వెళితే నా సహాయం విడుదల పొందుకుంటానని చెప్పి దేవాతి దేవుని దగ్గరికి వెళ్ళి యెహోవా దగ్గరికి ఎలుగెత్తి వెళ్ళి మొరలు పెడుతున్నాడు. దేవుని సన్నిధికి వెళ్ళి వెలుగెత్తి వెళ్ళి బ్రతిమలాడుచున్నాడు. అయ్యా, ఒక గృహలోకి వెళ్ళిపోయాడు. తన రాజ్యమును పక్కన పెట్టి ఒక గృహలోకి వెళ్ళి మొర్ర పెడుతున్నాడు. తన సమస్యని, తన బాధ అంతా కూడా తన భార్యకు చెప్పుకోలేదు, తన పిల్లలకు చెప్పుకోలేదు, తన సైన్యముకో, తన బంధువులకో, తన తల్లిదండ్రులకు ఎవ్వరికీ చెప్పలేదు. కానీ దేవాతి దేవుడి దగ్గరికి వెళ్ళి మొర్ర పెడుతున్నాడు. మరి మనము కూడా ఎన్నెన్నో సందర్భాలు వచ్చి ఉంటాయి. మన అన్నదమ్ములకో, మన అక్క చెల్లెలకో, తల్లిదండ్రులకు అందరికీ మనం చెప్పుకుంటూ ఉంటాం. కానీ మొట్టమొదటగా దేవాతి దేవునికి చెప్పడానికి మాత్రం మనం ఇష్టపడం. ఆయనకి చెప్పినప్పుడు నీ సమస్య విడుదల పొందుకుంటావు. ఆయన నీ ప్రార్థన వినే దేవుడు, నీ కన్నీరుని చూచే దేవుడు, నీ బాధని ఎరిగి ఉన్న దేవుడు. మనుషులు చూచి చూడలేనట్టు వెళ్ళిపోతారు, విని వినలేనట్టు వెళ్ళిపోతారు. కానీ దేవుడు మాత్రం అటువంటి వాడు కాదు. మరి మొదటి సమూయేలు గ్రంథము 22వ అధ్యాయము 1-2 మాటలు మనం చూసుకున్నట్లయితే, మొదటి సమూయేలు గ్రంథం 22వ అధ్యాయము 1-2 వచనములు. దావీదు అక్కడి నుండి బయలుదేరి అల్దోమాహ గృహలోనికి తప్పించుకొని పోగా అతని సహోదరులను, అతని తండ్రి ఇంటి వారందరూ ఆ సంగతి విని అతని యొద్దకు వచ్చింది. చాలమ్మ, దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ మనం మరి మొదటి వచనంలో మనం చూసుకున్నట్లయితే దావీదు అక్కడి నుండి బయలుదేరి అదులోమహ గృహలోనికి తప్పించుకొని పోయాడంట. ఆ గృహలోనికి తప్పించుకొని పోతున్న సందర్భం చూసి తన సహోదరుడు, తన తండ్రి కూడా రావటానికి, తన ఇంటి వారందరూ ఆ సంగతి విని తన యొద్దకు వచ్చారంట. తన యొద్దకు రావడం వల్ల మరి ఈ వాక్య భాగంలో మనం చూసుకున్నట్లయితే ఆ గృహలో ఉన్నప్పుడు తన ఇంటి వారు వచ్చారు, తర్వాత తన తండ్రి, తన సహోదరులు అందరూ రావడానికి మరి ఉన్నారు. మరి రెండో మాటను మనం చూసుకున్నట్లయితే, మరియు ఇబ్బంది గలవారందరూ, అప్పులు చేసుకొనిన వారందరూ, అసమాధానముగా ఉండి వారందరూ అతని యొద్దకు కూడుకొనగా అతడు అధిపతి ఆయను. అతని యొద్దకు ఎక్కువ తక్కువ 400 మంది వచ్చి ఉండేరి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ దావీదు మరి పరిస్థితి చూసుకున్నట్లయితే, మరి అక్కడ మనం చూసుకున్నట్లయితే దావీదు ఆ గృహలో నుండి మరి తప్పించుకొని పోతున్న సందర్భంలో తన అన్నలు చూశారు, తన తండ్రి, తన ఇంటి వారందరూ చూసి అతని యొద్దకు వచ్చారు. మరి
ఎటువంటి వారు వచ్చారంటే ఇబ్బంది పడుతున్న వారు వచ్చారంట, అప్పులు చేసుకొని బాధలు పడుతున్న వారు, మరి అసమాధానముతో లేని వారందరూ వచ్చి అతని యొద్ద కూడుకొని వచ్చారంట. అతని యొద్దకి అందరు సమూహముగా వచ్చి మరి అతను ఏ విధంగా పారిపోయిన వ్యక్తిని, ఒక గృహలో ఉన్న వ్యక్తిని వీరందరూ వచ్చి దేవుని బ్రతిమలాడుకుంటున్న అటువంటి దావీదు దగ్గరికి ఎలాంటి వారు? తండ్రి వచ్చాడు, అన్న వచ్చాడు, తర్వాత అప్పులు చేసుకున్న వారు, మరి అసమాధానంతో కూడిన వారు, ఇబ్బంది కలుగుతున్న పరిస్థితులు గలవారు, ఇటువంటి వారు కాక మరి ఎక్కువ తక్కువ కాకుండా 400 మంది సైన్యమును కూడా అతని దగ్గరికి పంపించారు. వాళ్ళందరికీ ఈ దావీదు ఎలా అయ్యాడంటే ఒక అధిపతిగా, ఒక న్యాయాధిపతిగా, వాళ్ళందరికంటే ఒక స్థితిలో ఉండడానికి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. మరి ఇటువంటి సందర్భం మన జీవితాల్లో కూడా ఎన్నోసార్లు నిన్ను చిన్న చూపు చూసిన వారే, మరి వాక్యం ఉంది, విసర్జించిన రాయిని తలకి మూలరాయిగా చేయగల దేవుడు. నువ్వు అనేకల చేతట విసర్జింపబడవచ్చు, అనేకల దగ్గర తునీకరింపబడవచ్చు, కానీ దేవుని దగ్గర నువ్వు మొదటి స్థానముగా ఉన్నప్పుడు, దేవుడే నీ జీవితంలో మొదటగా ఉన్నప్పుడు, దేవుడు మాత్రం నిన్ను ఎత్తుకునేవాడుగా ఉంటాడు. దేవుడు నిన్ను ఆశీర్వదించేవాడుగా ఉండడానికి నువ్వు ఇష్టపడుతూ ఉంటావు. దేవుని సన్నిధిలో నువ్వు అనేకులు ఎదుట ఒక స్థితిని కలిగించే దేవుడు నిన్ను చేయగలుగుతున్నాడు. ఎందుకు అంటే మరి దావీదు ఒక గృహలోకి వెళ్ళిపోయాడు, కానీ ఇతని దగ్గరికి ఇంతమందిని 400 మందిని పంపించాడు. మరి తండ్రిని, అన్నదమ్ముల్ని, మనశ్శాంతి లేని వారిని, అప్పులు చేసుకునే వారిని, మరి ఇబ్బంది పడుతున్న వారిని, వీరందరినీ పంపించి వీరందరికీ ఒక అధిపతిగా కూడా నియమించాడు దేవుడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరి దావీదు ఎలుగెత్తి ప్రార్థన చేశాడు. దావీదు ప్రార్థన అతని ఇంటి వారే కాదు, అంతేకాకుండా అతనికి 400 మంది సైన్యమును కూడా దేవుడు అనుగ్రహించాడు. మనము కూడా మరి వాక్య భాగంలో చూసుకుంటున్న సందర్భము, మరి ఏ స్థితిలో నీవున్నా దేవునికి ప్రార్థన చేయగలని వాడుగా, నీవు ఉన్నత స్థితిలో ఉన్నా, నువ్వు ఆర్థిక పరిస్థితుల్లో ఉన్నా, నీకు ఇంకెన్ని పరిస్థితుల సమస్యలతో నువ్వు కూరుకుపోతున్నా కూడా నువ్వు ప్రార్థన మాత్రం మర్చిపోకూడదు. ఎలుగెత్తి కన్నీరు కాచి, నా దేవుడు నా ప్రార్థన వింటాడు, నా దేవుడు నా కన్నీరును తుడిచే దేవుడు, నా దేవుడు నా సమస్య నుంచి విడుదల కలిగించే దేవుడు నా పక్షంగా ఉన్నాడని ఎప్పుడైతే నువ్వు గుర్తిస్తావో అప్పుడు నీ దేవుడు నీ ప్రార్థన వింటాడు. మరి ఆయన ప్రార్థన వినడమే కాదు, కానీ మరి ఆయన దావీదు ప్రార్థన వినడానికి మరి ఏ విధంగా విన్నాడు, వెంటనే జవాబు మరి ఏ విధంగా పొందుకున్నాడు అంటే, దావీదు ప్రార్థన అంత త్వరగా జవాబు రావడానికి కారణం ఏంటి అంటే, మరి 142వ కీర్తన మరి 2వ మాటను మనం చూసుకున్నట్లయితే, బహు వినయముగా ఆయన సన్నిధిని నేను మొర్రపెట్టుచున్నాను, నాకు కలిగిన బాధ ఆయన సన్నిధిని తెలియజెప్పుచున్నాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మొదటి మాటను మనం చూసినట్లయితే దావీదు దేవుని బ్రతిమలాడుతూ ప్రార్థన చేస్తున్న సందర్భం చూస్తున్నాం. మరి 2వ మాటను మనం చూసుకుంటే బహు వినయముగా ప్రార్థన చేస్తున్న సందర్భము. ఇక్కడ మరి 2వ మాటను బహు వినయముగా ఆయన సన్నిధిని నేను మొర్రపెట్టుచున్నాను, నాకు కలిగిన బాధలన్నీ దేవుని సన్నిధిలో మరి తెలియజెప్పుతున్నాడు. హన్నాకు కష్టం వచ్చింది, హన్నాకు బాధ కలిగింది, భర్తకు చెప్పున్న నా బాధలో విడుదల కలగదు, తల్లిదండ్రులకు చెప్పిన విడుదల కలగదు. ఎక్కడికి పోయినా ఆమె బాధ, ఆమె దుఃఖము, ఆమె కన్నీరు ఏది కూడా తొలగిపోలేదు. కానీ దేవాతి దేవుని సన్నిధిలోకి వెళ్ళిపోయింది. బహు వినయముగా తనను తాను తగ్గించుకొని కన్నీరు కార్చి బహు దుఃఖముతో ఏడ్చుచూ ప్రార్థన చేస్తుంది. ప్రార్థన బ్రతిమలాడుతుంది, దేవుణ్ణి కన్నీరు కారుస్తుంది. వినయముతో ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ ప్రార్థన దేవుడు విన్నాడు. ఆ బహు వినయముగా చేస్తున్న ప్రార్థన వినడమే కాదు, కానీ తగ్గించుకొని దేవుని సన్నిధిలో ప్రార్థించింది. మన జీవితాల్లో కూడా ఎప్పుడైతే తగ్గించుకొని మనం ప్రార్థన చేస్తామో అప్పుడు దేవుడు మన దగ్గరగా ఉంటాడు. ఆయన దగ్గరగా ఉంటున్నప్పుడు మనము చేయవలసిన పని ఏమిటి అంటే, దావీదు దగ్గర దేవుడు వచ్చాడు. దావీదు దగ్గరికి ఎవరు వచ్చారండి? మనుషులు వచ్చారు, కానీ
దేవాతి దేవుడే రావడానికి ఇష్టపడ్డాడు. దావీదు మరి ఏం చేయగలిగాడంటే వినయము కలిగి ప్రార్థన చేశాడు, బ్రతిమలాడుకొని ప్రార్థన చేస్తున్నాడు. వినయము, తనను తాను తగ్గించుకొని, మరి వాక్యం ఉంది, తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడతాడు. దేవుని సన్నిధిలో నువ్వు నాకేమిలే, నాకు ఇల్లు ఉంది, పొలము ఉంది, వనం ఉంది, అన్నీ ఉన్నాయని మనము విర్రవీగి గర్వముగా ఉన్నట్టయితే మరి మనము దేవుడు ఒక్క దెబ్బ కొడితే ఏమైపోతామో. దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడు ఎంత ఆస్తిపరుడైనా, కోట్లకి అధిపతి అయినా దేవుని సన్నిధిలో అందరూ సమానమే. తనను తాను తగ్గించుకొని ఎప్పుడైతే ప్రార్థన చేశాడో దావీదు సమస్య విడుదల కలిగింది. మరి నీవు కూడా ఎప్పుడైతే నువ్వు నీకున్న పరిస్థితులన్నీ పక్కన పెట్టి బహు వినయముగా దేవుని సన్నిధిలో వచ్చి తగ్గించుకొని ప్రార్థన చేసినప్పుడు నీ సమస్య ఏదైనా దేవుడే నీ దగ్గరికి రావడానికి ఇష్టపడుతున్నాడు. దావీదు అదే చేశాడు, బహు వినయముగా ప్రార్థన చేశాడు కనుకే దావీదు దగ్గరికి దేవుడే రావడానికి ఇష్టపడ్డాడు. మరి 142వ కీర్తన 3-4 మాటలు మనం చూసుకున్నట్లయితే, నాలో నా ప్రాణము కృంగి ఉన్నప్పుడు నా మార్గము నీకు తెలియను, నన్ను పట్టుకొనుటకై నేను నడవలసిన త్రోవలో చాటుగా పగవారు ఒడ్డున్నారు, నా కుడి పక్కన నిదానించి చూడుము, నన్ను ఎరిగిన వారు ఒక్కరును లేకపోయారు, ఆశ్రయం ఏమీ నాకు లేకపోయాను, నా ఎడల జాలిపడివాడు ఒక్కడును లేడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరి దావీదు మరి ఇక్కడ మాట్లాడుకున్న మాట, తనలో తన ప్రాణము కృంగిపోతుందంట. తన బాధని ఎవరికి చెప్పుకుంటున్నాడంటే, తన బాధ మరి 3వ మాటను మనం చూసుకున్నట్లయితే తన బాధ అంతయు కూడా దేవునికి చెప్పుకుంటున్నారంట. తన బాధ, తన దుఃఖము, తన ఎన్నెన్నో పరిస్థితులు, మరి ఏ సమస్యతో దావీదు బాధపడుతున్నాడో దేవుని సన్నిధికి వెళ్ళిపోయాడు, బ్రతిమలాడుకుంటున్నాడు. వినయముతో తనను తాను తగ్గించుకొని తన బాధ అంతయు కూడా చెప్పుకుంటున్నాడు. చాలా సందర్భాలు మనం కూడా ఏదైనా ఇంటిలో సమస్య, భర్తతోనో, భార్యతోనో, పిల్లలతోనో, మరి ఇంకేదైనా సమస్య, అప్పులతోనో, అనారోగ్యముతోనో ఏదైనా సమస్య, మరి ఎంతో బాధతో కృంగిపోతున్నప్పుడు ఎందరికి వెళ్ళి చెప్పుకుంటాం. కానీ దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడు మన హృదయం అంతా, ఆ బాధ అంతా దేవుని సన్నిధిలోకి చెప్పినప్పుడు, కన్నీరు కాచి ప్రార్థించినప్పుడు నీ హృదయం అంతా తేలికైపోతుంది. నీ సమస్య అంతా విడుదలైపోయినట్టే నీకు అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే నీ ప్రార్థన వినగల దేవుడు ఉన్నాడు గనుక. బహు వినయముగా దేవుని బ్రతిమలాడుతున్నాడు దావీదు. తర్వాత బహు వినయముగా దేవుని తనను తాను తగ్గించుకొని ప్రార్థన చేస్తున్నాడు. మరి తన బాధ అంతా కూడా దేవుని సన్నిధిలో మొర్ర పెట్టడానికి ఇష్టపడుతున్నాడు. మరి ఎప్పుడైతే మరి ఎవడైతే మన జీవితంలో దేవుని సన్నిధానములో బ్రతిమలాడుకొని వినయముగా ప్రార్థన చేస్తామో, మనల్ని మనం తగ్గించుకొని ప్రార్థన చేస్తామో, దేవుడు మన దేవుడే మనకు సహాయకుడిగా ఉంటాడు. సహాయం చేయడమే తర్వాత మనము కూడా మన సమస్యలన్నీ కూడా ఆయన సన్నిధానంలో చెప్పుకోవడం వల్ల ఒక అవకాశాన్ని దేవుడు మనకి ఇస్తాడు. నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు నీకు ఒక అవకాశాన్ని, నీ సమస్యను, నీ బాధను, నీ పరిస్థితులన్నీ విడుదల కలిగించే అవకాశాన్ని ఇస్తాడు. దాన్ని మనం ఉపయోగించుకోవాలి. ఏదైనా ఒక ఆట ఆడినప్పుడు, ఏదైనా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు, నీ వ్యాపారంలో సమృద్ధిగా ఇచ్చే దినాలుంటే, ఏమి వ్యాపారం జరగలేని దినాలు కూడా కొన్ని సందర్భాలు ఉంటాయి. అవకాశం ఇచ్చినప్పుడే మనం ఉపయోగించుకోవాలి. నువ్వు ప్రార్థన చేసి బ్రతిమలాడుకొని వినయముతోనూ నీ బాధలన్నీ ఆయన సన్నిధిలో చెప్పినప్పుడు ఆయన నీ ఇచ్చిన అవకాశం ఎప్పుడైతే ఉపయోగించుకుంటావో నీకు ఆశీర్వాదం కలుగుతుంది. మరి దేవుడిచ్చిన అవకాశమును దావీదు ఉపయోగించుకున్నాడు గనుకనే దేవుని సన్నిధిలో బహుగా విస్తరింపబడ్డాడు. మరి 142వ కీర్తన 5-6 మాటలు మనం చూసుకున్నట్లయితే, యెహోవా, నేను నీకు మొర్ర పెట్టుచున్నాను, నా ఆశ్రయదుర్గము నీవే, సజీవులున్న భూమి మీద నా స్వాస్థ్యము నీవే అని నేను అనుకుంటుని, నేను చాలా కృంగి ఉన్నాను, నా మొరకు చెవియొగ్గుము, నన్ను తరుమువారు నాకంటే బలిష్ఠులు, వారి చేతిలో నుండి
నన్ను విడిపింపుము. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ దావీదు మరొక 4వ ప్రార్థన చేస్తున్నాడు. ఏ విధంగా అంటే, యెహోవా నేను నీకు మొర్ర పెట్టుచున్నాను, ఆశ్రయదుర్గమైన దేవా, సజీవులున్న భూమి మీద నా శ్వాసమైన నీవు అని నేను అనుకుంటున్నాను. ఇన్ని ఆస్తి ఉంది, బలముండి ఎన్నున్నా నాకు అవసరం లేదు, కానీ నీవే నాకు ఆస్తి ప్రభువా, నీవే నా సమస్తము, నీవే ఒక శ్వాసమైన దేవా, నాకుంటే చాలని. దేని మీద నేను చాలా కృంగి ఉన్నాను నాయన, నా మొరకు చెవియొగ్గి ఆలకించు. చాలాసార్లు మనం అంటాం, దేవుడు నా ప్రార్థన వింటున్నాడో లేదో, నా కష్టాలను చూస్తున్నాడో లేదో, నాకెందుకు ఈ సమస్యలు పెడుతున్నాడో, నాకెందుకు ఈ బాధలు పెడుతున్నాడో, దేవుడు లేడు అని అనుకుంటుంటాం. కానీ దావీదు మాట్లాడుతున్నాడు, నేను చాలా కృంగి ఉన్నానైనా నా మొరకు చెవియొగ్గి ఆలకించు. ఆలకించడమే కాదు, ఎంతో అంటున్నాడు, నాకంటే బలిష్ఠులైన వారి చేతిలో నుండి నన్ను విడిపించు ప్రభువా. సాతాను బలిష్ఠుడు, వాడి చేతిలో నుంచి నువ్వు విడిపింపబడాలి అంటే ఎన్నెన్నో పరిస్థితుల్లోకి నువ్వు వెళ్ళిపోకుండా, ఎన్నెన్నో లోకాశ, లోక తలంపు, లోక పరిస్థితుల వైపే, దేవుని సన్నిధిలో తప్ప వేరే పరిస్థితిలోకి వెళ్ళిపోకుండా, ఆ బలిష్టమైన సాతాను కబంధ హస్తాలలోకి నువ్వు వెళ్ళిపోకుండా, దేవుని చేతిలో నువ్వు ఉన్నప్పుడు వాటందరిలో నుంచి దేవుడు తప్పించేవాడు. నీ దేవుడు నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు, నిన్ను తునీకరించే దేవుడు కాదు. నువ్వు బాధపడుతుంటే దేవుడు సంతోషించే దేవుడు కాదు, కానీ నువ్వు ప్రార్థన చేస్తే చెవియొగ్గి ఆలకించే దేవుడు. నువ్వు కన్నీరు కారుస్తే నీ కన్నీరు తొడవడానికి వచ్చే దేవుడు. మరి వాక్యం ఉంది, నీవు కన్నీళ్లు విడిచిట నేను చూచుచున్నాను. ఎవరి కన్నీళ్ళండి? నీవు కన్నీళ్లు విడిచి ప్రార్థన చేస్తుంటే దేవుడు చెవియొగ్గి ఆలకించి నీ ప్రార్థన వైపు నీకు జవాబు ఇచ్చే దేవుడు. మరి దావీదు అంటున్నాడు, నాకంటే బలిష్ఠులైన వారి చేతిలో నుంచి నన్ను విడిపించేవాడు నీవునైనా, నా సైన్యము కాదు, నాకున్న 400 మంది నువ్వు ఇచ్చిన సైన్యము కాదు, నా తండ్రి కాదు, నా అన్న కాదు, నా భార్య, నా పిల్లలు ఎవ్వరు కాదునైనా, నీవే నా స్వాస్యము ప్రభువా. నా బలిష్ఠులైన చేతిలో నుంచి విడిపించి నన్ను కాపాడే దేవుడు నీవే తప్పని అని దావీదు ప్రార్థన చేస్తున్నాడు. దావీదు ఒక మహారాజుగా ఉన్న తన జీవితంలో ఒంటరివాడిగా ఉంటున్న ఆయనకు ఉన్నటువంటి పరిస్థితులు బట్టి దేవుని సన్నిధానంలో బ్రతిమలాడుతున్నాడు. తనను తాను తగ్గించుకొని తన సమస్యలన్నీ కూడా దేవుని దగ్గర చెప్పుకుంటున్నాడు. దేవుని మీదే ఆధారపడుతున్నాడు, ఎవ్వరి మీద ఆధారపడలేదండి. తన బలమును బట్టో, తన జ్ఞానమును బట్టో, మరి దేనిని బట్టి ఆధారపడలేదు, కానీ దేవుని పైన ఆధారపడ్డాడు గనుకనే మరి ఏ విధంగా దేవుని బట్టి మనం సంతోషించగలుగుతున్నాం. మరి 142వ కీర్తన 7వ మాటను మనం చూసుకున్నట్లయితే, నీ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినట్లు చెరసాలలో నుండి నా ప్రాణమును తప్పించుము. నీవు నాకు మహోపకార్యములు చేసి ఉన్నట చూచి నీతిమంతులు నన్ను బట్టి అతిశయపడుదురు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరి 5వ రకమైన ప్రార్థన చేస్తున్నాడు. దేవుని కార్యముల వలన సంతోషిస్తున్నాడంట. ఆయన జీవితంలో చేసిన ప్రతి కార్యములు బట్టి దావీదు ఎంతో సంతోషిస్తున్నాడు. బ్రతిమలాడుకున్నాడు, తర్వాత వినయము కలిగి ఉన్నాడు, తనను తాను తగ్గించుకొని వినయము కలగవాడుగా ఉన్నాడు. తన బాధ అంతా దేవుని సన్నిధిలో మొర్రపెట్టి పెట్టాడు. 4వది దేవునిపై ఆధారపడ్డాడు. 5వది దేవుడు చేసిన కార్యములు బట్టి సంతోషిస్తున్నాడు. మరి ఎలా సంతోషించాడు ఇక్కడ అంటే, నీ నామమున అన్ని రకాల ప్రార్థన వినన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు. నీ జీవితంలో చేసిన కార్యాలు, నీ జీవితంలో చేసిన అద్భుతాలకి ఏ రోజైనా దేవుడా ఈరోజు నా జీవితంలో ఎంతో మేలు చేసావు నాయనా, ఈరోజు నేను బ్రతికున్నానంటే నీవు చేసిన కార్యం, నా కుటుంబంతో సంతోషంగా ఉన్నానంటే నీవు చేసిన అద్భుతం నాయనా, నా పనుల్లో, నా పరిస్థితులు అన్నిటిలో నువ్వు నన్ను ఒక పరిస్థితుల్లోకి నడిపించావంటే అది నీవు చేసిన కార్యమని ఏ రోజైనా కృతజ్ఞతాస్తుతులు చెల్లించామా? మరి దావీదు మాత్రం చెల్లిస్తున్నాడు. నేను చెరసాలలో ఉన్న నా ప్రాణమును తప్పించి అప్పుడు
నీవు నాకు మహోపకార్యములు చేసి ఉండట చూచి నీతిమంతులు నన్ను బట్టి అతిశయపడుతున్నారు. మరి దేవా, నీవు నా జీవితంలో చేసినటువంటి కార్యములు బట్టి మనం ఎప్పుడైతే కృతజ్ఞతాస్తుతులు, దావీదు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు. చెరసాలలో ఉన్నటువంటి పరిస్థితులను బట్టి ఆయన దావీదు మరి తప్పించిన విధానం బట్టి దేవుని అడుగుతున్నాడు, అయ్యా నీవు నన్ను తప్పించావయ్యా, నీవు నాకు చేసిన మహోపకారములు బట్టి నీతిమంతులు అతిశయపడుతున్నారని ఈ వాక్యం వింటున్నా మరి ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడు అడుగుతున్నాడు. దావీదు ఒక్కటే ప్రార్థన చేస్తున్నాడు. మన జీవితాల్లో కూడా మరి దేవుని సన్నిధానంలో ఎప్పుడైతే బ్రతిమలాడుకొని తగ్గించుకొని బహు వినయం కలిగి మన సమస్యలన్నీ దేవుడి దగ్గర మొర్రపెట్టి మరి దేవుడి దగ్గర చెప్పుకొని మరి ఎప్పుడైతే మన బాధలన్నీ విడుదల కలిగించి దేవునిపై ఆధారపడి నువ్వు ఎప్పుడైతే ఉంటావో నీ జీవితంలో చేసిన ఉపకార్యములన్నిటిని బట్టి దేవునికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అటువంటి ఆశీర్వాదం నువ్వు ఎప్పుడైతే పొందుకుంటావో నీవు జీవితంలో మన జీవితంలో చేసినటువంటి ఆశ్చర్య కార్యాలను బట్టి మనతో కూడా ఉన్నవారందరూ కూడా నీతిమంతులు, మనతో ఉన్నవారు అందరూ కూడా సంతోషిస్తారు. అలా ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేస్తావో, అలా ఎప్పుడైతే మన ప్రార్థన ఆలకించుటే దేవుడు గనక నువ్వు ప్రార్థన చేస్తున్నా, నువ్వు ఏ స్థితిలో ఉన్నా ఆయన మన ప్రార్థన విని మనకు సహాయం చేసే దేవుడు. మరి అట్టి మరి ఈ 5 రకాల ప్రార్థన దావీదు చేశాడు. మన జీవితాల్లో కూడా బహు బ్రతిములాడుకునే ప్రార్థన చేయాలి. తర్వాత వినయము కలిగి తనను తాను తగ్గించుకొని దావీదు ప్రార్థన చేశాడు. తన సమస్య అంతా దేవుని దగ్గర మొర్ర పెట్టుకున్నాడు, దేవునిపైనే ఆధారపడ్డాడు. తనను బట్టి తన జీవితంలో చేసిన ఉపకారములు, ఆశ్చర్యాలు, అద్భుతాలు అన్నిటిని బట్టి దేవుని సన్నిధిలో మొర్ర పెట్టడానికి ఆయన ఇష్టపడ్డాడు. అట్టి కృప ఆశీర్వాదం దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. దేవుని స్తోత్రం. ఆమేన్. మా చిరునామా పాస్టర్ ఏలియా ఎంఎస్, ఇమ్మానుయేల్ హీలింగ్ మినిస్ట్రీస్, సరస్వతి నగర్, నంద్యాల, కర్నూలు డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నెంబర్స్ 9000 20